ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ టుడే, అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడి అదృష్టం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరక. యాక్చువల్ గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తుంది నాకు. To rank in order of preference on screen: Junior NTR, Ram Charan, Mahesh Babu, Allu Arjun. Tarak, definitely. Tarak is Junior NTR. Yeah, Junior NTR. That's one. ఒక డాన్స్ మూమెంట్ చేయాలన్నా, ఒక పంచ్ కొట్టాలన్నా సింగిల్ టేక్ లో చేస్తాడు, అద్భుతమైన. ఇవన్నీ మీరు విన్నారు, చూశారు, ఇవన్నీ నాకు తెలుసు. నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? తెలుగు ఇండస్ట్రీకి మనం అందరం కాలు రెగరేసుకొని గొప్పగా చెప్పుకోండి గొప్ప నటుడు తారక్ గారు. కెమెరాను చూడగానే యాక్ట్ చేస్తాడు అంతే. అలాంటి ఇమీడియట్ సీన్ పేపర్ కూడా సరిగ్గా చూసి చూడనట్టుగా కూడా అనిపించి చేసేస్తాడు. అంత గొప్పగా చేసే నటుడు. ఇంకా జై లవకుశ, నట సముద్రం. ఆ నట సముద్రంలోంచి నేను శివ ఓ బకెట్ ఓ చెంబు తీసుకెళ్తుంటే బాబీ ట్యాంకర్ తీసుకెళ్ళిపోయాడు. ఆంధ్ర ప్రేక్షకులు అతని బెస్ట్ యాక్టర్ గా ఓట్ చేసినటువంటి ఆ ఫీలింగ్ చాలు ఇలాంటి అవార్డు అతనికి ఎప్పుడు దక్కినట్లు, అతను గుండెలో ఉన్నట్లు. జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారి మనోడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ చేస్తారా? అబ్బాయిలో యాక్టింగ్ టాలెంట్స్ కానీ డాన్సింగ్ టాలెంట్ ఈజ్ ఎ క్లాసిక్ డాన్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం. టైం తీసుకురా పర్లేదు, కొంచెం ఆలోచించాను. రియల్ టాలెంట్. వీళ్ళల్లో ఉన్న ఒక్క క్వాలిటీ మీలో ఉంటే బాగుంటుంది అనిపించేది జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రాబ్లీ అతనుకున్న ఎనర్జీ. తారక్ డాన్స్ వస్తే యాక్టింగ్ బాగా చేస్తాడు కానీ తారక్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను. బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈజ్ ఆల్ రౌండర్, పర్ఫెక్ట్ యాక్టర్. అంటే ఆల్ ఎమోషన్స్ చాలా బాగా చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వెరీ మచ్. హీఈస్ సచ్ ఎ వండర్ఫుల్. వర్క్ చేయలేదు కానీ చూసాను, ఐవ్ సీన్ హిస్ వర్క్. హీఈస్ వన్ గ్రేట్ పర్ఫార్మర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Of course, NTR is one of the born artists. నాకు తెలిసి ఎన్టీఆర్ బై బర్న్ ఒక నటుడిగా పుట్టాడు అనిపిస్తుంది అనమాట. అతను పౌరాణిక డైలాగ్ చెప్పడం మామూలు విషయం కాదండి. తెలుగులో నాకు తెలిసి దాంట్లో బెస్ట్ వచ్చి మన ఎన్టీఆర్. పౌరాణిక డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ నాకు తెలిసి. మన జూనియర్ ఎన్టీఆర్. He is one of the finest actors I have ever come across. ఎన్టీఆర్ దగ్గర నటుడికి కావలసిన అన్నీ ఉన్నాయి. యాక్షన్ ఉంది, ఫైట్లు చేస్తాడు, డాన్సులు చేస్తాడు, చక్కటి డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు డాన్సెస్ నేర్చుకోవడానికి ఆ మూమెంట్కి నేను కరెక్ట్గా చెప్తున్నా 4-5 days పట్టిద్దండి. ఎన్టీఆర్ సార్ ఏం లేదండి, ఫ్లోర్లోకి అలా వస్తారండి, ఒక్కసారి చూస్తారు అలా మూమెంట్. టేక్ నాన్నకు ప్రేమ. ఫుల్లీ యాక్టర్. ఎన్టీఆర్ డెడికేషన్, మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన డైలాగ్ చెప్తా ఉంటారు, అంతా మెమరీ పవర్ ఎక్కువ. డైలాగ్స్ చెప్తే ఇక ఆయన మెమరీ, అంత మెమరీ ఉంటుంది. చాలా ఫ్రెండ్లీ నేచర్. జూనియర్ ఎన్టీఆర్, ఇండియాస్ బెస్ట్ యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్, ఎలక్ట్రిఫైయింగ్ యాక్టర్. multi-talented in acting, dance. He's a bomb of talent. Is bundle of talent. And he's anni style కానీ everything. He's a powerhouse. ది వే ఈజ్ అద్భుతమైన మెమరీ ఉంది, అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి, యాక్టింగ్, డాన్స్, వాట్ నాట్. హీఈస్ 100% పర్ఫెక్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారు, టైగర్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ఇండియా. నేను రామారావు గారిని చూడబోతున్నాను.
ఎందుకో అతనిలో ఎక్స్ప్రెషన్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ డిక్షన్లో కానీ ఒక పరిపక్వమైన నటుడు ఇప్పటికే వచ్చాడు.